మనం నిన్న మొన్న ఎంత మంచి స్టోరీ తెలుసుకున్నాం కథలు. అయితే నేనేం తెలుసుకున్నాం, మనము దేని గురించి తెలుసుకున్నాం? పేతురు ఏం చేశాడు? నిజం చెప్పాడు కదా. యేసు ప్రభువు నాకు తెలిసిన నిజం చెప్పాడు కదా, చెప్పలేదు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమని అన్నాడు? నాకు తెలియదు అన్నాడు కదా. ఎవరెవరు చెప్పారు? చిన్నపిల్ల, వాళ్ళందరూ చిన్నపిల్ల అడుగుతా ఉంటే నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు అంటే నాకు తెలియదు అన్నాడు కదా. అవునా కదా? వింటున్నాను. అయితే నిన్న పేతురు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ దినం ఎవరి గురించి తెలుసుకుంటున్నామంటే, యేసయ్య ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడు, మగ్దలేని మరియ ఏ విధంగా ఉంది, పేతురు గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అయితే ఈ సమయంలో మగ్దలేని మరియ, ఈ మరియ ఎటువంటిదంటే యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. ఎంత ప్రేమించేది అంటే చాలా చాలా లోతుగా ప్రేమించేది. ఇప్పుడు మీ మమ్మీ డాడీని ఏ విధంగా ప్రేమిస్తారు మీరు? కొంచెం కదా, కొంచెం ప్రేమిస్తారు కదా. తిట్టిన కూడా ప్రేమిస్తారు కదా మమ్మీ డాడీని, అవునా కదా? అయితే యేసయ్యని కూడా మగ్దలేని మరియ చాలా ప్రేమించిందంట. చాలా ప్రేమిస్తే ఒకానొక దినాన యేసు ప్రభు నిన్న సిలువ వేశారు కదా, యేసు ప్రభుని పట్టించారు కదా. యేసు ప్రభు ఎవరో తెలియదని బండ్రోతులు వచ్చి యేసయ్యని తీసుకెళ్లారు కదా. ఆర్ యు రెడీ? ఓకే, మరి మగ్దలేని మరియ మనం పిలిచేద్దామా? మన మధ్యలో ఈ సమయంలో మగ్దలేని మరియ వస్తుంది. అయితే యేసు సమాధి దగ్గరికి వస్తుంది. ఎలా అంటే యేసయ్యను చూడడానికి వస్తుంది. ఏ విధంగా? ఇప్పుడు ఏదన్నా చనిపోయింది అనుకో, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎవరైనా చనిపోతే ఏదైనా బల్లి కానీ కుక్క కానీ ఏదైనా చనిపోతే ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? బ్యాడ్ స్మెల్ వస్తుందా రాదు? ఇప్పుడు చనిపోతే చీ అంటారు, అవునా కదా? అటువంటి స్మెల్ రావద్దు. యేసయ్య చనిపోయాడు అనుకొని మగ్దలేని మరియ నా దేవునికి బ్యాడ్ స్మెల్ రావద్దని మంచి సెంటు పోయడానికి పరుగున సమాధి దగ్గరికి వస్తుంది మగ్దలేని మరియ. ఈమె మగ్దలేని మరియ మన మధ్యలో వచ్చింది కదా. ఈమెనే మగ్దలేని మరియ యేసు సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చేసి చూస్తూ ఉంది. చూస్తున్న సమయంలో అక్కడేంటి, యేసుకు అత్తరు బుద్ధమని చూసేసరికి అక్కడ ఖాళీ సమాధి ఉంది. యేసయ్య లేడు. ఏడుస్తా ఉంది బోరున. అయ్యో యేసు ప్రభు ఎడిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు, అయ్యో ఏమైంది, అసలు ఏమైంది? బాధపడుతుంది, బాగా బాధపడిపోతే అప్పుడే దేవదూత వచ్చింది. అయితే మరియా అంతలోపు ఏం చేస్తా ఉంది అంటే యేసు సమాధిని ఆయన ప్రేమించిన విధానం తలుచుకుంటుంది. అయ్యో నన్ను యేసు ఇంతగా ప్రేమించాడు కదా, ఇంతగా బోధించాడు కదా. యేసయ్య లేదే, ఎడిపోయింది. మాకు దేవదూత ఇటువైపు వచ్చింది, మనం ఇటువైపు అనుకున్నాం కానీ దేవదూత వచ్చి దేవదూత మగ్దలేని మరియకి ఏం చెప్తుంది తెలుసా? ఏమని? యేసు ప్రభు ఇక్కడ లేడు, నువ్వు ఎందుకు చనిపోయినట్టుగా చూస్తున్నావు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని చెప్తుంది. చెప్పిన వెంటనే ఆ మగ్దలేని మరియ ఏం చేసింది? వెంటనే తిరిగి మరలా వెళ్ళిపోయింది. అప్పుడు దేవదూత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయితే మరలా ఏం జరిగింది అంటే యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఏ విధంగా? మగ్దలేని మరియ మరలా వస్తుంది. వెళ్ళిపోయింది కదా, ఒకసారి మరలా వస్తుంది మగ్దలేని మరియ. మరలా వచ్చిన తర్వాత యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభునేమి ఏ విధంగా అంటుంది? తోటమాలి అనుకుంటుంది. అక్కడ చేసే తోటమాలి అనుకొని యేసు ప్రభును మగ్దలేని మరియ అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, అయ్యా నా యేసయ్యని ఎక్కడ అన్న దాచిపెట్టావా? ఎవరైనా తీసుకెళ్లారా? నువ్వు చూసావా తోటమాలి? ఒకసారి చెప్పవా అంటే చెప్పడు. ఏం మాట చెప్పాలి? ఎవరో నాకు తెలియదని చెప్పేస్తాడు. తర్వాత ఇంకోసారి మగ్దలేని మరియ అలాగే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత యేసయ్య వెనకాల నుంచి ఏమంటాడు? మరియా నువ్వెందుకు భయపడుతున్నావు?
నేను తిరిగి లేచి ఉన్నాను. నా మరణ పునరుత్థానం గురించి అనేకులకు శిష్యులందరికీ చెప్పుకో, నేను లేచి ఉన్నాను, ధైర్యముగా వెళ్ళు, ధైర్యముగా వెళ్ళు, వెళ్ళు, ధైర్యము తెచ్చుకో అని ఈ యొక్క యేసు ప్రభు చెప్పిన తర్వాత సంతోషంతో వెళ్ళిపోతుంది. శిష్యులందరికీ చెప్పడానికి, ఓహో యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు అని సంతోషంగా వెళ్ళిపోయింది. ఆహా, మామూలు సంతోషం కాదు. యేసు ప్రభు చెప్పిన తర్వాత శిష్యుడు మగ్దలేని మరియ వీళ్ళు వచ్చిన తర్వాత మగ్దలేని మరియ ఈ శిష్యులతో చెప్తుంది. మగ్దలేని మరియ వచ్చి వాళ్ళని తీసుకొని రావాలి కదా, తీసుకొని ఆడికి వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చి ఇలా తర్వాత మగ్దలేని మరియ ఆ శిష్యుడికి చెప్తుంది, అయ్యా యేసు ప్రభు తిరిగి లేచాడు. నేను ఎవరో అనుకున్నాను, తోటమాల అనుకున్నాను, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, నాతో మాట్లాడాడయ్యా, నన్ను బలపరిచాడు అంటే పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు ఏమంటారు తెలుసా? శిష్యుడు, పిచ్చిదానా, మేము 3 రోజులు ఆయన సమాధిలో పెట్టి నీకేం తెలుసు, మేము పాలు పెట్టి మేము చేసినాం కదా, నీకేం తెలుసు చెప్పు, నీకేం తెలియదు, పిచ్చిదనపో, నీకేం తెలియదేమో, పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది, ఎన్ని రోజులు అయింది మేము పాలు పెట్టేసి చేసేసి ఏమో మాట్లాడుతుంది, ఏం తెలియదు నీకు, అరే తమ్ముడా నిజమేనా, ఓ యాకోబు, పేతురు, యోసేపు నిజమేనా, యేసు ప్రభు మొన్ననే కదా మనం పాత పెట్టింది, అట్లా లేపుతారు, ఈ పిచ్చి పట్టింది ఏంటి, యేసు ప్రభు యేసు తలుచుకుని మనం పిచ్చి పట్టింది ఏమి మీకు, అవుననుకుంటా అనగానే సరే చూద్దాంపా అని మగ్దలేని మరియతో పడేద్దాం, చూద్దాం పదండి చెప్తుంది కదా అని వెళ్ళి సమాధి దగ్గరికి ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్ళిన తర్వాత యోహాను ముందు పరిగెళ్ళి అక్కడ భయపడతాడు, క్లాత్ చూసి లోపలికి వెళ్ళాడు, భయపడతాడు, ఏంటి ఇక్కడ క్లాత్లు ఇవన్నీ ఉన్నాయి, అమ్మ నేను లోపలికి నాకు భయం వేస్తుంది. అప్పుడు పేతురు, యాకోబు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తారు, ఆశ్చర్యపోతారు, ఏంటి, అరే ఖాళీ సమాధి ఏమో పిచ్చిదేమో చెప్పింది, ఏమని చెప్పింది, యేసు ప్రభు లేచిందని చెప్పింది కదా, ఇక్కడ ఏం లేదు, ఆమెకి ఏం ఒకటి వెళ్తా ఒకటి తెలియదు, మర్చిపోయిందేమో వేసి అనుకొని ఉన్నది కాస్త ఎగిరిపోయిందేమో, ఏం చెప్పింది యేసు ప్రభు లేచాడు, ఇక్కడ ఎవరు లేదు, ఏం లేదు, యేసు ఉంటే మొత్తం మాట్లాడాలి కదా అంటే అప్పుడు యోహాను చూసి వాళ్ళ మధ్యలోకి వెళ్తారు. వెళ్ళి అవునా మీకు కనిపించింది యేసు ప్రభు ఫస్ట్ వచ్చేది కదా, కనిపించరా, ఏ గొప్ప చెప్పు, ఒక మాట చెప్పు, ప్లీజ్ ఒక మాట చెప్పే, నాకు భయం అవుతుందే, ఆ అబ్బాయితో చెప్పింది కదా మరి లేచిందని, మరి యేసు ప్రభు వెళ్ళిపోయింది, నువ్వు తీసుకుపోయినావా, మీట పెట్టుకున్నావా, గుడ్లో పెట్టుకున్నావా చెప్పు, పెట్టేది వెళ్ళిపోయింది మరి చెప్పు, మరి మగ్దలేని అయితే మరియ చెప్పింది అవ్వ, మరి వెళ్ళిపోయింది చెప్పు అనగానే మీరేమనుకుంటారంటే అప్పుడే మీరు ఒక సత్యం తెలుసుకుంటారు. ఏమని అంటే యేసు ప్రభు అప్పుడు వీరిద్దరు యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి లేపబడ్డాడో మీరు అనుకుంటారు. అయితే అక్కడ ఖాళీ సమాధి చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, అంత అయిపోయింది, పేతురు, యాకోబు, యోహానన్న ఇక్కడ ఏం లేదు, యేసే ఏం చేయడు, మన బాధలు కూడా ఏం తెచ్చాడు, ఏం చేయడు, ఇక మన పని మనం చేసుకున్నాం. ఆ అబ్బాయితే చెప్పింది, అబ్బాయికి ఒక పని లేదు పాట లేదు, వచ్చి అందరు మన తలకాలంతా దొబ్బింది, మన పని మనం చేసుకున్నాంపా పోదంపా అని పేతురు, యోహానన్న, యాకోబన్న ఆ వలలు పట్టుకొని మన పని చేసుకున్నామని వలలు ఆ బోట్లోకి మళ్ళా వాళ్ళు బోటు పట్టుకొని ఆ వలలు పట్టుకొని యేసయ్యని వలలు పెట్టేశారు. ఏ విధంగా, ఎట్లా అంటే యేసయ్య చనిపోయిందని వాళ్ళు అప్పచెప్పిన తర్వాత అక్కడ లేడు కదా, మగ్దలేని మరియమ్మకేమో యేసు ప్రభు కనిపించిండు, కానీ వీళ్ళకి కనిపించలేదు, అక్కడ బట్టలు కనిపించారు. బట్టలు కనిపించినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, యేసయ్య లేడు, అంత అయిపోయిందని నిరుత్సాహపడి బాధపడి వీరు వెళ్ళిపోయారు. అప్పుడు వీరు వలలు పట్టుకొని మరలా బోటు తీసుకొని సజావుగా మెల్లగా వస్తున్నారు. మన పని మనం చేసుకున్నవే, అంత అయిపోయింది, ఇక్కడ ఏం లేదు, ఇక నావ దోసుకుంటూ మెల్లగా చేపలు పట్టడానికి లోపలికి వస్తున్నారు. ఇక వస్తూ ఉంటే ఈదురు గాలులు, వడగాళ్ళు ఇక పడతా ఉన్నారు. యేసు ప్రభు మర్చిపోయారు కదా, గంటే ఉంటుంది, మరి మనం కూడా మర్చిపోతే అట్లనే బాధ ఉంటుంది, ఎవరు మరవద్దు. వీళ్ళు కూడా మర్చిపోయారు, యేసయ్య లేడు ఏం చేయడానుకున్నారు. ఈదురు గాలులు పెద్ద వస్తూ ఉంటే ఆ టైంలో ఏం జరిగిందంటే యేసు ప్రభు అల్లంత దూరం నుంచి వస్తాడు. దూరం నుంచి వచ్చి మీరు ఎందుకు అంత శ్రమపడుతున్నారు, అయితే వీరు పేతురు, యాకోబు శిష్యుడు అందరూ వల వేస్తున్నారు, ఎడవ పక్కన వల వేసి ప్రయాసపడుతున్నారు.
ప్రయాసపడుతున్నారు, బాగా ప్రయాసపడుతున్నారు. ఏం దొరకట్లేదు, వాళ్ళన్నీ మిగిలిపోయేటట్టుగా. అన్న పట్టు చెప్తే అంతా కాస్తుంది. పొద్దున తిన్నవలేదో యాకోబన్న, తిన్నవా? టిఫిన్ డబ్బా తెచ్చుకున్నావు, కొద్దిగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే, కొద్దిగా పట్లాగు, మళ్ళీ అన్నం తిందాం కొద్దిగా అయినాక. చేపలు అయితే వీళ్ళు అలలు పిక్కిపోయేటట్టుగా అసలు అంటున్నారు, కానీ అసలు చేపలు దొరకట్లేదు. అయితే రెండో పక్కన, కుడి ప్రక్కన యేసు ప్రభు వల వేయమంటాడు. కుడి ప్రక్కన వల వేయబడినప్పుడు, కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు యేసు ప్రభు కుడి పక్కన అంటాడు, కుడి ప్రక్కన వల వేయండి అంటే అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. పట్ట జాలని చేపలు మిగిలిపోతున్నాయి. అసలు అన్న పట్టే పట్టు వలంతా పోతుంది, పట్టు ఇన్నిగా చేపల. ఆశ్చర్యం ఏంటి? పేతురు యాకోబన్న యేసప్పన్న చెప్పు, ఏంటి అసలు నిజమా? ఆశ్చర్యం, మనం ఇంతగా కష్టపడ్డాం కదా, ఏ చేప దొరకలేదే అని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఎందుకంటే పేతురు యేసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. నేను అనుకున్నది అసలు సాధారణ మానవుని అనుకున్నాను కదా, ఏదో సాధారణ వ్యక్తి అనుకున్నాను కదా అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను దీనికోసం నేను పిలవలేదు, నేను నా పని కొరకు నేను పిలుచుకుని అన్నాడు. అప్పుడు పేతురు షాక్ అయిపోయి అప్పుడు ఆయన హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న తర్వాత సరే అక్కడ నిలబెట్టి యేసు ప్రభు అక్కడికి వెళ్ళి మీ కొరకు ఆహారం సిద్ధపరుస్తానన్నప్పుడు ఆహారం సిద్ధపరుస్తానన్నప్పుడు ఈ శిష్యులందరినీ కూడా పిలుస్తాడు, రండి మీరు రండి, ఆహారం తిందు రండి అన్నప్పుడు ఆహారం సిద్ధపరిచిన తర్వాత వారందరినీ కూర్చోబెట్టుకుని ఏం చెప్తాడో తెలుసా? ఆహారం తింటూ, నేను మీ పనుల కోసం నేను పిలవలేదు, నా సువార్త పరిచయం చేయుట కొరకు మిమ్మల్ని పిలిచాను. ఇక మీదట మీ వలలు పట్టుకోవద్దు, ఈ చేపలు పట్టద్దు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని వాళ్ళతో చెప్పిన తర్వాత వారు చాలా సంతోషపడ్డారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. ఎందుకు? మీరు కుక్క వస్తే భయపడి పారిపోతారు కదా, అట్లా కాదు. కుక్క వస్తే ఇద్దరిద్దరుగా పట్టుకొని పోతారా? అట్లా కాదు. ఎక్కడికి వెళ్ళినా వారి సువార్త నిమిత్తమై యేసయ్య నిజ దేవుడని ప్రకటించండి అని, తిరిగి లేచాడని ప్రకటించామని ఇద్దరిద్దరుగా యేసు ప్రభు వెళ్ళమంటాడు. సజావుగా వారు సంతోషపడుతూ సంతోషంగా వెళ్ళిపోయారు. రక్షించడానికి, అలాగే మన పాపాలను క్షమించడానికి, ఇంకా మన కోసం ఏం చేశారు? యేసయ్య తన రక్తాన్ని చిందించారు కదా. ఎందుకు వెళ్ళిపోయి మీరు అల్లరి చేస్తున్నారని వెళ్ళిపోయి, మీరు కామ్గా ఉండట్లేదని వెళ్ళిపోయి, మళ్ళా రమ్మానండి ప్లీజ్.
మీకు గుర్తుందా? పోయిన సంవత్సరం వచ్చింది, మళ్ళా మీకోసం వచ్చింది కదా. ఎవరి హాయ్ మిక్కీ. ఓకే, ఇంకొక ఫ్రెండ్ పిలుద్దామా? మీరు ప్లీజ్ అంటేనే వస్తారు. సరే, నీ పేరేంటి? నా పేరు జెనీ. ఏ పేరు? జెనీ. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కానీ ఇంకొక వాళ్ళని పిలిచేద్దాం. ఓకే, సరిపోలే. హలో, నీ పేరేంటి? నా పేరు మర్చిపోయింది. నీకు తెలీదా? మర్చిపోయింది. నా పేరు పిల్లలు మీరు అరిస్తే చెప్తాను. వినో, అర్థం కావట్లేదు ఏమి. నా పేరు మీరు అరిస్తే చెప్తాను. నా పేరు మీరు అరిస్తే చెప్తానా? మీరంతా అరవండి. ఏం పేరు? నీ పేరేంటి? నా పేరు నిక్కీ. అరే, ఈ ఫస్ట్ ఫ్రెండ్ పేరేంటి? ఎమ్మా ఎన్నా? వీళ్ళ పేరు విక్కీ. వీడి పేరు జర్రు కాదా? జెర్రీ. ఏం పేరు? నిక్కీ కదా. ఇంకొకరు కూడా ఉన్నారంట, పిలుద్దామా? అంతమంది ఉన్నారంట. మీరు దాక్కోండి, మీరు దాక్కోండి. హాయ్ పిల్లలు. నీ పేరేంటి? నా పేరు చెప్పాలా ఖచ్చితంగా? నా పేరేంటి మీరే చెప్పండి. వాళ్ళకు చెప్తారా నీ పేరు? నువ్వు ఉండరా? అరే నీ పేరు చెప్పరా బిడ్డగా. నువ్వు ఉండరా, నేను చెప్తానండి. మరి మధ్యలో నువ్వేంటా? నువ్వు మర్చిపోతావు. నువ్వు పక్కలు నువ్వు పక్కలు అరే, మీ దగ్గర కొట్టుకుంటున్నారా? వాళ్ళ పేరు చెప్పకుండా. ఫ్రెండ్స్, నా పేరు చెప్పాలా? నా పేరు బెర్రీ. 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 వీళ్ళందరికీ ఒక గేమ్ పెడుతున్నా. ఏమంటే మీకు కొన్ని క్లూస్ ఇస్తాం, సరేనా? ఆ క్లూస్ చదివి దాని ఆన్సర్ కనుక్కొని దాన్ని బట్టి మీరు మేము దాచిపెట్టిన గిఫ్ట్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఓకే? Are you ready? మరి పాపం కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఎక్స్ప్లెయిన్ చేయి. ఫస్ట్ రౌండ్ ట్రై. ట్రైల్ రౌండ్లు ఉండవు మరి, అన్ని రియల్సే. ప్లీజ్ అక్క. ఉదయం పట్టుకోడు ఉన్నాడు కదా. చెప్పండి, మీరు అక్కని చెప్పని అని అన్నాను. సరే, వీళ్ళ నలుగురు పిల్లలు హెల్ప్ చేయాలి. ఓకేనా? గర్ల్స్ నుంచి నిక్కీకి మిక్కీకి గర్ల్స్ హెల్ప్ చేయాలి. జెర్రీకి బెర్రీకి బాయ్స్ హెల్ప్ చేయాలి. నేను 1 2 అనే లోపు ఓకే, మీ ఫ్రెండ్ కి హాయ్ హలో చెప్పు. హలో షేక్ హ్యాండ్ ఇవ్వు. హలో షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వే పట్టుకోవాలి, వాళ్ళు పట్టలేరు.
లేదు. హనీ అంట. హనీ ఏమో హనీయా? హనీ అంటే తేనె. చాలా బాగుంటుంది. కింది కూడా ఆపు. హనీ ఏమో మిక్కీకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? షరోని ఓకే. షరోని జెర్రీకి హెల్ప్ చేస్తారు. ఓకే? ఓకే. ఫస్ట్ పేరు సకా వరకు. సరే. ఓకే. మీ పేరు జోషి. మిక్కీకి హెల్ప్ చేస్తారు. మీ పేరు సాహస్ ఏమో పెరికి హెల్ప్ చేస్తారు. ఓకేనా? వీళ్ళందరికీ ఒకసారి చెప్పండి కొడతారా మీరు? ఓకే. లక్కీ నిక్కీకి హెల్ప్, చింటూ జెర్రీకి హెల్ప్, తిమోతి నిక్కీకి హెల్ప్ చేస్తారు. ప్రవీణ్ ఏమో బెర్రీకి హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఓకే. మీ ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయాలా? మీ గేమ్ ఏంటంటే ఫస్ట్ మీకు వినండి, క్లూస్ చదువుతాము. ఈ క్లూని బట్టి దీని ఆన్సర్ ఏంటో ఈ క్యాంపస్ మొత్తంలో ఎక్కడుందో వెతుక్కుంటే అక్కడ ఇంకొక క్లూ ఉంటుంది. అది తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ వస్తారో లాస్ట్ కి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఓకే? ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నర్. ఆర్ యు రెడీ? ఓకేనా? అక్క చెప్పక్క. నువ్వంటే తినేసిగా మరి. కొబ్బరికాయ నువ్వు మర్చిపోయినట్టు పక్కకెళ్ళ మర్చిపోతానే ఉంటాడు, జాగ్రత్త. ఓకే. మీ ఫస్ట్ క్లూ ఇల్లంతా నాకి మూలను కూర్చుంటుంది. ఏంటది? నాకు తెలియదు. ఎక్కడ ఉందో అనుకోని దాని దగ్గర చీపురు కాదు, చీపురు దగ్గర ఒక క్లూ ఉంటుంది. ఇట్లాంటిది ఒకటి ఉంటుంది. ఇట్లాంటిది ఒకటి ఉంటుంది. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా క్లూస్ ఉన్నాయి. ఓకే? ఓకే. సెకండ్ క్లూ వినాటే ఉండండి. కోట లేని రాజుకు కిరీటం ఉంటుంది. నేనెవరిని? అంబ్రెలానా? కాదు. ఇంకా అక్క ఏం చెప్తానక్క? చెప్పు. అది ఖచ్చితంగా పెద్ద కేకు. అయ్యో, కేక్ కాదు, నీ పిండి గోల. కాదా? ఇంకా చెప్పండి. మీరు చెప్పరా? మీరెవరు చెప్పరా? బెండకాయ? చెప్పు. నేను మర్చిపోవడానికే నేను వినాలి. ఇంకా మీరు చెప్పండి ఆన్సర్. ఎవరికి ఒక్కరికి కూడా బకెట్ కాదు. సరే, మీకు ఒక క్లూ ఇవ్వనా? ఇప్పుడే నిండా తినొచ్చినారు. బిర్యానీ ఇప్పుడే నిండా తినొచ్చినారు. కానీ కోడికి కిరీటం ఉంటుందా? దేనికి ఉంటుంది? కోడికా? కోడి పుంజుకుంటుందా? నాకు తెలియదులే. వెరీ, నువ్వు చెప్పు ఆన్సర్. అది ఖచ్చితంగా బిర్యానీ ఏంటని చెప్పండి. చిక్కలోడా? నేను
క్లూజ్ వాళ్ళు ఏమున్నారమ్మా మీకు ఇట్లాంటి వాళ్ళని ఎక్కడున్నారు ఎక్కడున్నావు తొందరగా రా 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 రా. పిల్లలు మీరు కూడా పిల్లవాడికి గట్టిగా తొందరగా రావాలి. రూపాయలు పిల్లండి 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 సరే కాంగుండండి సరే మీరు ఏం గిఫ్ట్ ఉంటుంది అనుకుంటున్నారు గెలిచిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఉంటుంది అనుకుంటున్నారు అక్కడ ఏం చెప్తారా అక్కడ ఏం చెప్తారా నువ్వు చెప్పు నాకు తెలిసి ఒక లారీ నిండా తినే వస్తువులు ఉంటాయి. మీకు ఎంతమందికి చాక్లెట్స్ ఇష్టం మళ్ళీ మిక్కీకే దొరికింది చెప్పండి కొట్టండి ఒకసారి ఓ సారీ సారీ ప్రదీప్ దొరికిందా ఓకే 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 సరే నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీయా రెడీయా ఓకే క్వశ్చన్ మంచి కూర్చోండి కూర్చుంటేనే చెప్తా క్వశ్చన్ నేను రేపు ముందుకి వచ్చి 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 దాని లోపలికి పోతారా నీకు జరగండి నెక్స్ట్ క్వశ్చన్ నవ్వితే నవ్వుతుంది ఏడిస్తే ఏడుస్తుంది ఏంటది అర్థమా చెప్పక్క నాకు తెలిసి వాళ్ళ చెల్లి బాటు నీ తల్లి బాటు నాకు ఎప్పుడు చెల్లి చెల్లి అక్కడ చెప్పని ఓకే ఈసారి మీకు ఎన్ని పాయింట్స్ 2 ఏనా 3 1 పాయింట్ జెరికా వేస్ట్ ఉన్నారు ఇప్పుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్నానం చేసిన ప్రతిసారి నేను చిన్నగా అయిపోతాను నేను ఎవరిని చెప్పు చెప్పు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ఎందుకు అది చిన్న కత్తి కలిగిపోతుంది సరే లాస్ట్ క్వశ్చన్ ఓకే లాస్ట్ క్లూ ఇది కనుక ఆన్సర్ చెప్తే మీకు గిఫ్ట్ దొరికేస్తుంది ఓకేనా ఓకే 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 రెడీయా అదే రెడీ గట్టిగా చెవులు పిండితే దూసుకెళ్ళిపోతా నేనెవరిని లాస్ట్ కి ఎవరు విన్నర్ ఓకే సరే మీకు గిఫ్ట్ వచ్చేసింది ఇప్పుడు ఈ గిఫ్ట్ ఏమనుకుంటున్నారు ఏముంటది చాక్లెటా బిస్కెట్ ఇంకా ఇంకా ఏముంటాయి చెప్పు చెప్పు కేక్ ఉంటది విన్నర్ ఎవరు ఇప్పుడు విన్నర్ ఫస్ట్ ఏం లేదు లాస్ట్ కొత్త ఒకటి తీసుకొచ్చారు గిఫ్ట్ ఒక్కటే తీసుకొచ్చారు కదా కానీ అందరూ ఇందులో క్లూస్ పట్టుకొచ్చారు కదా అందరు
కనీసం అన్న గుంజుకోమనలే. ఏం గిఫ్ట్ వచ్చింది చూసారా? మీకు మన లోకంలో ఉన్న అన్ని గిఫ్ట్స్ కంటే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఎందుకు బైబిల్? చదువుకోవడానికి కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది కదా. వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. రిఫరెన్స్ చెప్తారు ఎవరన్నా? చిన్నపిల్లలు చెప్పాలి. యోహాను సువార్త 1:1 అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్ కదా. ఈరోజు వీళ్ళ క్వెస్ట్ కి గిఫ్ట్ ఏంటి? క్వెస్ట్ విన్నర్ ఎవరు?